ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ కేసులో నిర్మాత దిల్ రాజు, ఆ సినిమా దర్శకుడు దశరథ్కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తాను రాసిన నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా మోసపూరితంగా సినిమా తీసి తన హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముమ్మిడి శ్యామలారాణి అనే రచయిత వేసిన కేసులో ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. అయితే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని, లేదంటే ఇబ్బందులో పడతారని దిల్ రాజు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. కాపీరైట్ చట్టం కింద తమపై నమోదు చేసిన కేసుకు కాలపరిమితి ముగిసినందున దాన్ని కొట్టేయాలని కోరుతూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత దిల్ రాజు తరఫున కృష్ణదేవ్ అనే లాయర్ వాదనలు వినిపిస్తూ కేసును ఇదివరకే హైకోర్టు కొట్టేసిందని, సిఆర్పిసి సెక్షన్ 468 కింద ఉన్న కాలపరిమితిని దృష్టిలో ఉంచుకుని కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద నమోదైన కేసును కొట్టేయాలని కోర్టుకు విన్నవించారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011 ఏప్రిల్ 20న విడుదలైతే ఆ సినిమా తన నవల ఆధారంగా తీశారంటూ రచయిత 2017 జూలై 12న సిఆర్పిసి సెక్షన్ 200 కింద కేసు పెట్టారని చెప్పారు. ఈ సినిమా నిరంతరం టీవీల్లో ప్రసారమవుతోంది కాబట్టి, ప్రాథమికంగా ఇది నిరంతరం సాగే నేరంగానే కనిపిస్తోంది కాబట్టి ఈ అంశాన్ని తాము పరిశీలించాలనుకుంటున్నట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అందుకే ఈ కేసులో ప్రతి వాదికి నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో ట్రయల్ కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ పై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి, లేదంటే మీరే ఇబ్బందుల్లో పడతారు అంటూ చివర్లో ధర్మాసనం ముందుకొచ్చిన దిల్ రాజు తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డికి జస్టిస్ పార్దీవాలా సూచించారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయానికొస్తే ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.